సో ఈరోజు మనం పైథాన్ నంబర్స్, డేటా టైప్స్ అండ్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా పైథాన్ నంబర్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయి. ఇంటిజర్ అంటే హోల్ నంబర్స్ అన్నమాట. సో దీంట్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. లైక్ -3, -2, -1, 0, 1, 2, 3 ఇలాగా ఈ నంబర్స్ ని మనం ఇంటిజర్స్ అంటాం. ఆ తర్వాత ఫ్లోట్ అంటే డెసిమల్ నంబర్స్ అంటే మనకి పై వాల్యూ తెలుసు కదా, 3.14 వాల్యూ మీకు మ్యాథ్స్ లో వస్తుంది. 3.14 అని డెసిమల్ పాయింట్స్ అంటే పాయింట్ తర్వాత ఏ ఏ నంబర్స్ వచ్చినా అది డెసిమల్ నంబర్స్ అంటారు అన్నమాట. సో డెసిమల్ నంబర్స్ ని మన పైథాన్ లో ఫ్లోట్ వాల్యూస్ అంటాం, ఫ్లోట్ నంబర్స్ అని. ఆ తర్వాత కాంప్లెక్స్ నంబర్స్ అంటే మీకు మ్యాథ్స్ లో ఉంటుంది. ఏమిటంటే ఒక రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ కలిసి ఒక నెంబర్ ఉంటుంది. లైక్ మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది, 4+3j అని ఉంటుంది. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. ఇది రియల్ పార్ట్ 4 అనేది, 3j అనేది ఇమాజినరీ పార్ట్ అన్నమాట. సో ఈ 3 నెంబర్స్ అర్థమైందా? ఓకే సార్. ఆ తర్వాత డేటా టైప్స్ లో మనకి ఈ డేటా టైప్స్ ఉంటాయి. లైక్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, నాన్ టైప్. సో ఇవి పైథాన్ లో డేటా టైప్స్ అన్నమాట. నేను ఈరోజు ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, ఆ తర్వాత నన్ టైప్ గురించి చెప్తాను. స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేది కొంచెం పెద్ద టాపిక్స్. సో ఆ తర్వాత వీడియోస్ లో నేను తర్వాత క్లాసెస్ లో చెప్తాను. అది డేటా టైప్స్ ఇంటీజర్ లో వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా, మైనస్ వాల్యూస్, అది నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ రెండు కలిపి ఉంటాయి, ప్లస్ జీరోతో కూడా. దాన్ని ఇంటీజర్స్ అంటాం. ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. ఎయిదర్ అవి మైనస్ అయినా అవ్వచ్చు, ప్లస్ అయినా అవ్వచ్చు. లైక్ ఇక్కడ ప్లస్ చూపించాను కదా, 3.14 అని, ఇది పాజిటివ్ వాల్యూ. -2.156 ఎలా కూడా ఉండొచ్చు. సో ఇది కూడా ఫ్లోట్ డెసిమల్ వాల్యూ, ఐ మీన్ ఫ్లోటింగ్ డేటా టైప్. కాంప్లెక్స్ అంటే చెప్పాను కదా, రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ కలిపి ఉండేదాన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. బూలియన్ లో వచ్చేసరికి మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ టూ వాల్యూసే ఉంటాయి. ఆ తర్వాత నన్ టైప్ అంటే దాంట్లో ఏ వాల్యూ లేదని, అంటే ఐ మీన్ ఓన్లీ నల్ వాల్యూయే ఉందని అర్థం నన్ టైప్ అంటే. మీకు ఒక్కొక్కటిగా ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్గా ఇంటీజర్. A=6 తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఏ ఇస్తే నాకు 6 ప్రింట్ అవుతుంది. సో 6 ప్రింట్ అయింది కదా, మనం ఎలా చూసి చెప్పగలం ఆ 6 అనేది ఏ నెంబర్ అని, ఇంటిజర్ అని చెప్పగలం. కానీ పైథాన్ లో ఎలా తెలుసుకోవాలంటే ఇది ఏ నెంబరు, ఐ మీన్ ఏ డేటా టైపు అని ఎలా తెలుసుకోవాలంటే, మనం ఇక్కడ టైప్ అనేది ఒక ఫంక్షన్ వాడతాం. ఈ ఫంక్షన్ వాడడం వల్ల మనం ఈ నంబర్, ఐ మీన్ ఈ నంబర్ అనేది ఈ వేరియబుల్ కి సెట్ చేసాం కాబట్టి ఈ వేరియబుల్ ఏ డేటా టైప్ అని తెలుసుకోవడానికి టైప్ అనే ఫంక్షన్ వాడతాం. సో ఈ ఫంక్షన్ వాడడం వల్ల మనకి అవుట్పుట్ లో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, క్లాస్ ఇంట్ అని వచ్చింది అంటే ఇది ఏ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్ అని అర్థం. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఆ తర్వాత ఫ్లోట్. ఈ ఫ్లోట్ డేటా టైప్ ఏంటంటే డెసిమల్స్ వాల్యూస్ లో ఉంటాయి. డెసిమల్ వాల్యూస్ అంటే 6.345 ఇచ్చుకున్నాం. ఇప్పుడు
ఇది ఏ టైప్ అనేది మనం పైథాన్ అడుగుతున్నాం. పైథాన్ అడిగితే అది అవుట్పుట్ ఫ్లోట్ అని ఇస్తుంది, క్లాస్ ఫ్లోట్ అని ఇచ్చింది. అర్థమైందా? ఆ డెసిమల్ పాయింట్ అనేది డెసిమల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్లోటింగ్ నెంబర్స్ కింద అర్థం. ఆ తర్వాత ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్లోటింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అదే ఫ్లోటింగ్ నెంబర్స్. ఈ ఫ్లోటింగ్ నెంబర్స్ లో మనము ఒకవేళ 3.12 అని ఇచ్చుకొని ఇక్కడ ప్లస్ చేసాం అనుకోండి, ఏ ప్లస్ బి అని ఇచ్చాం. సో ఏ ప్లస్ బి అంటే యాడింగ్ అవుతాయి. యాడింగ్ అవడం వల్ల ఇక్కడ 9.464 అని ఇచ్చింది. 9.464 వచ్చింది కదా. సో ఇక్కడ డెసిమల్ అనేది ఇంకొక క్లాస్ అన్నమాట. ఫ్లోటింగ్ పాయింట్ అనే ఇంకొక క్లాస్. సో ఈ డెసిమల్ క్లాస్ వల్ల యూజర్స్ ఏమిటంటే, మన ఇక్కడ 9.465 వచ్చింది కదా. సో సో ఈ 9.465 వచ్చింది కదా. ఈ 465కి ప్రిసిషన్ అంటే ఇంకా యాక్యురేట్ గా ఇంకా మంచిగా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద టేబుల్స్ కానీ నెంబర్స్ కానీ ఉంటాయి, డెసిమల్ నెంబర్స్. సో ఆ డెసిమల్ నెంబర్స్ యాడ్ చేయాలంటే ఇంకా ప్రిసిషన్ అండ్ యాక్యురసీ కావాలి. అప్పుడు మనం డెసిమల్ క్లాసెస్ ని యూజ్ చేస్తాం. ఈ క్లాస్ ఎలా అంటే ఇన్బుల్ట్ తోనే మనం ఫ్రమ్ డెసిమల్ అని తీసుకుని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుని మనం వాడుకుంటాం. సో ఇది చూసారా, ఇక్కడ అవుట్పుట్ ఇంకా యాక్యురేట్ గా ఇచ్చింది. అంటే 9.464999 అని ఇంకా యాక్యురేట్ గా వచ్చింది. సో ఈ డెసిమల్ అన్న క్లాస్ ని ఎందుకు వాడతారంటే, ఇంకా యాక్యురేట్ గా ఇంకా మంచిగా రిజల్ట్స్ రావడానికి డెసిమల్ అనే క్లాస్ వాడతాం. ఇది అర్థమైందా? ఫ్లోటింగ్ అని డెసిమల్ అని ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డెసిమల్ మళ్ళీ చెప్తా సార్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. డెసిమల్ మళ్ళీ చెప్పరా సార్? డెసిమల్ ఓకే. ఇప్పుడు ఫ్లోటింగ్ అర్థమైంది కదా. 9.464 ఇక్కడ దాకే మనకి వాల్యూ అవుట్పుట్ వచ్చింది. సో ఇంకా ప్రిసైజ్ గా అండ్ యాక్యురేట్ గా మనకి రిజల్ట్స్ కావాలంటే డెసిమల్ క్లాస్ లో డెసిమల్ ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే ఆ క్లాస్ నుంచి ఈ ఫంక్షన్ నాకు కావాలి అని ఈ లైన్ అర్థం అన్నమాట. సో ఈ డెసిమల్ ఫంక్షన్ లో మనం వాల్యూస్ తెచ్చుకుంటాం. 6.345 3.12 అని ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ప్రింట్ లో డెసిమల్ ఫంక్షన్ ఇచ్చుకొని ఏ ప్లస్ బి చేస్తాం. ఏ ప్లస్ బి చేస్తే ఇంకా యాక్యురేట్ గా రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్ గా మంచిగా వస్తుంది అనమాట. అంటే ఎంత వాల్యూ అయితే ఫ్లోటింగ్ లో రాదు, అదే డెసిమల్ లోనే వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇంకా డౌట్ గా ఉందా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు కంబైన్ అయి ఉంటాయి. సో దాన్ని కాంప్లెక్స్ అంటాం. మ్యాథ్స్ లో ఐ అనే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ప్లస్ ఐ అనే ఉంటది కంబైన్ గా. కానీ పైథాన్ లో ఎలాగంటే ఇలాగ 7+8J అని ఉంటది. అంటే ఐ ప్లేస్ లో జే ఉంటది. మ్యాథ్స్ లో అయితే ఐ ఉంటది, పైథాన్ లో అయితే జే ఉంటది. ఈ 7 అనేది రియల్ పార్ట్, జే అనేది
ఇమాజినరీ పార్ట్ అంటే 8G అనేది 8G అనేది మనకు వాల్యూ తెలియదు అది ఎంతో. సో 7 అనేది రియల్ పార్ట్ కాబట్టి మనకు వాల్యూ తెలుసు 7 అని చెప్తాం. సో ఇది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను a=7 + 8G అని. ఇప్పుడు నేను పైథాన్ అడుగుతున్నాను అనమాట, ఇది ఏ డేటా టైప్ అని. సో ఇక్కడ చూసారా క్లాస్ కాంప్లెక్స్ అని వచ్చింది. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. ఓకే, ఇక్కడ మీరు సపరేట్ గా ప్రింట్ చేసుకోవాలంటే అంటే రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అని చెప్పాను కదా. ఇప్పుడు a.real అంటే 7.0 అని వచ్చింది, అంటే ఫస్ట్ వాల్యూ. ఇది రియల్ పార్ట్ కాబట్టి రియల్ వాల్యూ చూపించింది 7 అనేది. ఇప్పుడు ప్రింట్ a.imag అంటే ఇమాజినరీ అని, కానీ పైథాన్ లో imag అని ఇచ్చారు. సో ఇప్పుడు 8.0 అని ఇచ్చింది చూసారా, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకేనా? సార్ ఇప్పుడు 2 వేరియబుల్స్ ని ఎలా చేయాలి సార్? 2 యాడ్ చేయాలంటున్నారా? అంటే సార్ ఇప్పుడు ఏ ఉంది కదా సార్, ఇప్పుడు బి కూడా అలా రాయాలంటే బి కూడా రాసుకోవచ్చు మనం. b = 8 + 9J అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ రియల్ ఏ ఇమాజినరీ ఇచ్చింది కదా, ఇక్కడ b.real b.imaginary అని రాసుకున్నాను. అని రాసుకున్న తర్వాత ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రింట్ చేసుకుంటే ఇక్కడ రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ వచ్చినాయి. అంటే a.real అంటే ఫస్ట్ 7 వచ్చింది, ఆ తర్వాత 8 వచ్చింది. b.real అంటే 8 వచ్చింది, b.imaginary అంటే 9 వచ్చింది. ఓకేనా? సార్ రెండు ఒక దాంట్లో అవుతా సార్? అంటే మీరు ఎలా చెప్తున్నారు? రెండు యాడ్ చేయడం అంటే అవును సార్, ఏని బీనో యాడ్ చేసి ఒకే దాంట్లో ప్రింట్ చేస్తే ఏమవుతుంది సార్? ఓకే, ఏని బిని యాడ్ చేసి ఒకే దాంట్లో ప్రింట్ చేయాలా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఏని బిని యాడ్ చేయాలంటే ఫస్ట్ గా మనం కాంప్లెక్స్ లో ఎలాగంటే కాంప్లెక్స్ అని ఇచ్చి ఇక్కడ a+b అని రాస్తే ఏమొస్తుందో చూద్దాం, మీకు డౌట్స్ క్లారిటీ అవ్వదు. ఇక్కడ నార్మల్గా 7 8 యాడ్ అయ్యాయి, 8 9 17 యాడ్ అయ్యాయి. ఇంకా మామూలు నెంబర్స్ లాగే యాడ్ అవుతున్నాయి, కానీ ఇలా యాడ్ చేస్తే మనకి యాక్యురేట్గా రిజల్ట్ రాదు. అంటే ఈ చిన్న నెంబర్స్ కాబట్టి రిజల్ట్ వచ్చింది, కానీ పెద్ద నెంబర్స్ అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాలి. అంటే ముందు డేటా టైప్ ఇచ్చుకొని ఇది 5, 8 అని ఇచ్చుకోవాలి. 8 అని ఇచ్చుకొని ఇప్పుడు ప్రింట్ a+b అని రాసుకుంటే అప్పుడు యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి మనకి. అంటే ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి మామూలుగా యాడ్ చేసిన రిజల్ట్ వచ్చింది ఓకే, కానీ పెద్ద నెంబర్స్ అయితే రిజల్ట్ యాక్యురేట్గా రాదు. సో ఈ మెథడ్ అనేది నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఇలాగే. ఓకేనా? అయితే ఇంకా డౌటా? ఓకే సార్. ఆ తర్వాత బూలియన్ అన్నమాట. బూలియన్ అంటే ఏదో ట్రూ కానీ ఫాల్స్ గానే ఉంటుంది, కానీ పైథాన్లో ట్రూ అంటే నంబర్స్లో రిప్రజెంట్ చేయాలంటే 1 అని అర్థం, ఫాల్స్ అంటే 0 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ = ట్రూ అని ఇచ్చాం. ట్రూ అని ఇస్తే ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇచ్చాను, ఏ అని ఇస్తే ట్రూ అని ప్రింట్ అయింది. ఇప్పుడు దీని డేటా టైప్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు టైప్ అని ఫంక్షన్ రాసుకొని దీంట్లో ఏ అనేది వాల్యూ, నాకు ఏ డేటా టైప్ అనేది నేను అడుగుతున్నాను పైథాన్. ఇక్కడ బూల్ అని చూపెట్టింది, బూల్ అంటే బూలియన్ అని. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అని రాసుకున్నాను అనుకోండి,
ఇక్కడ కూడా బూల్ అని చూపిస్తుంది. ఇది ఓకేనా? ఓకే సార్. ఓకే. తర్వాత నన్ టైప్ అన్నమాట. నన్ అంటే ఇది స్పెషల్ డేటా టైప్. సో ఇది దేనికి ఒక వాల్యూ యూజర్ అనేది ఇవ్వలేనప్పుడు అప్పుడు ఇది నన్ అనేది డేటా టైప్ కింద వస్తుంది అన్నమాట. సో నన్ అంటే జీరో కాదు, ఫాల్స్ కాదు, ఎంప్టీ స్ట్రింగ్ కాదు. నన్ అంటే ఒక దాంట్లో ఏ వాల్యూ లేదని అర్థం అంతే. జీ ఈక్వల్ టు నన్ అని ఇచ్చాను. నన్ అని ఇచ్చి నేను పైథాన్ అడుగుతున్నాను నాకు ఈ డేటా టైప్ ఏంటి అని. ఇక్కడ నన్ టైప్ అని చూపించింది. అదే ఇక్కడ మనం అనుకుంటాం జీరో అంటే ఏం లేదు కదా ఆ వేరియబుల్లో అని, కానీ పైథాన్లో అలా కాదు. జీరో అన్నా కూడా ఇంటిజర్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసారా డేటా టైప్ ఇంట్ అని చూపించింది, ఖాళీ ఉంచేసాను అయినా సరే నాకు స్ట్రింగ్ చూపించింది. సో జీరో అన్నా ఫాల్స్ అన్నా ఎంప్టీ స్ట్రింగ్ అయినా దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది. కాకపోతే నన్ టైప్ ఎప్పుడంటే అసలు దాంట్లో ఏ వాల్యూ లేనప్పుడు అప్పుడు నన్ టైప్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించింది కదా జీ ఈక్వల్ టు నన్ అని. సో దీన్నే నన్ టైప్ అంటాం, నన్ డేటా టైప్ అని. ఇది ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు టైప్ కన్వర్షన్ అన్నమాట. టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ లో మార్చడం. సో టైప్ కన్వర్షన్స్ లో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే మనం మాన్యువల్ గా ఒక డేటా టైప్ ఫంక్షన్ ఇచ్చుకొని ఆ ఇంటిజర్ వాల్యూ చేంజ్ చేస్తే, ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ స్ట్రింగ్ కానీ ఏవైనా సరే మనం మాన్యువల్ గా ఒక ఫంక్షన్ ఇచ్చుకొని చేంజ్ చేస్తే అది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అదే పైథాన్ అనేది ఆటోమేటిక్ గా అది కన్వర్షన్ చేసుకుంటే అది ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 16 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు ఫ్లోట్ ఏ అని రాసుకున్నాం, ప్రింట్ బి అని రాసుకున్నాం. బి అని రాసుకుంటే నాకు 16.0 అని చూపించింది. అంటే నేను ఏం చేశానంటే ఏ అనేది ఇంటిజర్ అంటే 16 ఉంది కాబట్టి నేను ఇంటిజర్ నుంచి ఫ్లోట్కి మార్చుకున్నాను. ఫ్లోట్కి మార్చుకొని ఇక్కడ ప్రింట్ చేశాను. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఇక్కడ టైప్ అని రాస్తాను. టైప్ అని రాసిన తర్వాత రన్ చేసుకుంటే ఇక్కడ ఫ్లోట్ అని చూపించింది. సో బి ఈక్వల్ టు ఫ్లోట్ ఏ అని రాసుకున్నాను కదా, ఇక్కడ నేను మాన్యువల్ గా మార్చుకున్నాను అనమాట ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్. సో ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అన్నమాట. ఇక్కడ ఏం చేసింది పైథాన్ ఏం చేసుకుందంటే ఏ ఈక్వల్ టు 16 ఉంది కదా, ఈ 16 అన్న వాల్యూని పైథాన్ ఆటోమేటిక్ గా కన్వర్షన్ చేసుకుంది. అంటే ఏ అనేది ఒక ఇంటిజర్ డేటా టైప్. ఇక్కడ ప్రింట్ టైప్ ఫంక్షన్ రాసుకుని ఏ అని రాసుకున్నాం. ఇక్కడ ఏ అనేది ఇంట్ డేటా టైప్, బి అనేది ఫ్లోట్ డేటా టైప్. ఇది అర్థమైందా? ఎక్స్ప్లిసిట్ కి ఇంప్లిసిట్ కి కన్వర్షన్ రిపీట్ చేయాలి. నార్మల్ గా పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ కన్వర్షన్ ఉంటాయి, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ అని. ఎక్స్ప్లిసిట్ అంటే ఏమిటంటే ఒక యూజర్ అనేవాడు మాన్యువల్ గా కన్వర్ట్ చేసుకుంటాడు అన్నమాట, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ లో మార్చుకుంటాడు. సో దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎప్పుడైతే పైథాన్ ఆటోమేటిక్ గా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మార్చుకుందాం అనుకోండి, అది ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూసుకుంటే మనం ఏ ఈక్వల్ టు 16 అని రాసుకున్నాం. సో పైథాన్ కి ఆల్రెడీ తెలుసు 16 అనేది ఇంటిజర్ అని. అది ఆటోమేటిక్ గా ఏ అన్న వేరియబుల్ ని ఇంటిజర్ డేటా టైప్ లో మార్చుకుంది. సో అది ఇంప్లిసిట్. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం అంటే బి ఈక్వల్ టు ఫ్లోట్ ఏ అంటే ఏ వాల్యూని నాకు ఫ్లోట్ లో మార్చు అని మనం చెప్పాం, అంటే మనం రాసుకున్నాం ఒక బుల్టిన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేసుకున్నాం, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఓకే సార్. ఇక్కడ మనం
టైప్ అని వాడాం కదా ఇప్పుడు దాకా. టైప్ బదులుగా ఇంపుట్ కూడా వాడచ్చు. ఈజ్ ఇన్స్టాన్స్ ఇక్కడ నమ్మ ఈజ్వల్ టు 10 అని రాసుకున్నాం. ఇదే నమ్మ అనేది ఏంటి? ఇంటీజర్. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ అని రాసుకొని ఈజ్ ఇన్స్టాన్స్ అని ఫంక్షన్ రాసుకున్నాము. బుల్టెన్ ఫంక్షన్స్. బుల్టెన్ ఫంక్షన్ రాసుకొని ఇక్కడ నమ్ అంటే ఏంటి? ఇంటిజర్ కామా ఇంట్ అని రాసుకున్నాను. అంటే మనం దాన్ని అడుగుతున్నాం, ఇది నమ్ అనేది ఇంటిజరా కాదా? రన్ చేసుకుంటే ట్రూ అని వచ్చింది. అదే నమ్ అనేది ఫ్లోటా కాదా అని దాన్ని అడిగితే ఫాల్స్ అని వస్తుంది.